తెలంగాణ రైజింగ్ న్యూస్. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, వీలైతే ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్లనే ఎన్నుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటున్నాం, గత పాలనలో ఇలాంటి పరిస్థితే లేదంటూ వ్యాఖ్యానించారు. నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష నేతలను ఏమాత్రం మాట్లాడనిచ్చేవాళ్లు కాదు, మేమిప్పుడు అందరికీ అవకాశం ఇస్తున్నామంటూ పేర్కొన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ అడ్డంగా దోచుకు తినడు, ఆయన ఇంట్లో ఇప్పుడంతా పైసల పంచాయతీ నడుస్తుంది. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఏడాదిలో ఎయిర్పోర్ట్, ఎయిర్ బస్ ను తీసుకొస్తాం, త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులు పరీక్షలకు ప్రిపేర్ కావాలంటూ సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు నేడు నర్సంపేటకు తరలిరానున్నారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనంతో పాటు మొత్తంగా 531 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రతిపక్ష నేతను కలవద్దని విదేశీ నేతలకు చెప్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. విదేశీ అతిథులు సాధారణంగా ప్రతిపక్ష నేతను కూడా కలుస్తుంటారు, ఇది పార్లమెంటరీ సాంప్రదాయం కూడా. కానీ దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ వ్యవహారాల శాఖ పాటించడం లేదు. విదేశీ అతిథులు భారత్ కు వచ్చినప్పుడు, నేను విదేశాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వం ప్రతిపక్ష నేతను కలవద్దని చెప్తూ వస్తుంది. కేవలం ప్రభుత్వమే దేశాన్ని నడపడం లేదు, మేం కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ హితబోధ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనే హిల్ టు పాలసీ. ప్రజాపాలన విజయోత్సవాల డైవర్ట్ కోసమే బీఆర్ఎస్, బీజేపీలు కూడబలుకొని తప్పుడు ప్రచారానికి తగబడ్డాయంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. మాజీ సీఎం రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్ గారు పూలమాలను వేసి ఘన నివాళులర్పించారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుందని, అక్కడి పరిస్థితి హైదరాబాద్ కు రాకుండా ఉండేందుకే నేడు హిల్ టు పాలసీని తీసుకురావడం జరిగిందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ ఇక క్వాంటమ్ ఎకానమీ లీడర్ గా అవతరించనుంది. 1000 కోట్లతో యువ భారత్ స్టార్టప్ ఫండ్ తీసుకొస్తున్నామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ టెక్నాలజీకి ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా, ప్రజాపాలన లక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేసినాం. 50 మంది సివిల్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేత అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు.